సెక్షన్ 28 భయం లేదా తప్పుడు అభిప్రాయంతో సమ్మతి పొందబడింది. లా ట్రైన్ ఛానల్కి స్వాగతం. ముందుగా మీరు ఒకవేళ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. కావున కొత్త సెక్షన్స్ మరియు వాటి వివరములు పూర్తిగా తెలుసుకోగలరు. మరియు కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ధన్యవాదములు. సెక్షన్ 28ని అర్థం చేసుకోవడం. బిఎన్ఎస్లోని సెక్షన్ 28 దాని చట్టపరమైన ప్రభావాన్ని చెల్లుబాటు చేయని పరిస్థితులలో ఇచ్చిన సమ్మతితో వ్యవహరిస్తుంది. ప్రత్యేకంగా ఇది భయం లేదా దురభిప్రాయం ద్వారా సమ్మతి పొందిన పరిస్థితులను సూచిస్తుంది. సెక్షన్ 28 యొక్క ముఖ్య అంశాలు. భయంతో సమ్మతి. భయం కింద సమ్మతి అనేది ఒక వ్యక్తి బెదిరింపు, బలవంతం లేదా బెదిరింపుల కారణంగా ఒక చర్యకు అంగీకరించే పరిస్థితిని సూచిస్తుంది. అటువంటి సందర్భాలలో సమ్మతి చెల్లనిదిగా పరిగణించబడుతుంది. అంటే బాధితుడు దానిని అంగీకరించినట్లు కనిపించినప్పటికీ ఆ చర్య ఇప్పటికీ నేరంగా పరిగణించబడుతుంది. భయం కింద సమ్మతి యొక్క ముఖ్య అంశాలు. 1 బెదిరింపు లేదా భయపెట్టడం. బెదిరింపు లేదా భయపెట్టడం అనేది మరొక వ్యక్తిలో భయాన్ని లేదా భయాన్ని కలిగించే కమ్యూనికేషన్. ఇది ఒక నిర్దిష్ట చర్య తీసుకోకుంటే లేదా నిర్దిష్ట డిమాండ్ను నెరవేర్చకపోతే హాని, హింస లేదా ఇతర ప్రతికూల పరిణామాలను సూచించే ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రకటన కావచ్చు. బెదిరింపు లేదా భయపెట్టడం యొక్క ముఖ్య అంశాలు. కమ్యూనికేషన్. ముప్పును బాధితుడికి మౌఖికంగా, వ్రాతపూర్వకంగా లేదా సంజ్ఞల ద్వారా తెలియజేయాలి. బెదిరింపు లేదా భయపెట్టడం. ముప్పు వారి భద్రత లేదా వేరొకరి భద్రత గురించి బాధితుడు భయపడేలా స్వభావం కలిగి ఉండాలి. హాని లేదా ప్రతికూల పరిణామాలు. ముప్పు తప్పనిసరిగా హాని, హింస లేదా ఇతర ప్రతికూల పర్యవసానాలను సూచించాలి, ఒకవేళ బాధితుడు బెదిరింపుదారుడి డిమాండ్లను పాటించకపోతే. బెదిరింపులు లేదా బెదిరింపులకు ఉదాహరణలు. ప్రత్యక్ష బెదిరింపులు. మీ డబ్బు నాకు ఇవ్వకపోతే నేను నిన్ను బాధపెడతాను. పరోక్ష బెదిరింపులు. సహకరించని వ్యక్తులకు ఏమి జరుగుతుందో మీకు తెలుసు. సూచించిన బెదిరింపులు. మీరు ఆ నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. 2 హాని భయం. హాని భయం అనేది సంభావ్య ప్రమాదం, గాయం లేదా నష్టం గురించి ఆందోళన లేదా భయంతో కూడిన మానసిక స్థితి. ఇది గ్రహించిన బెదిరింపులకు సహజమైన మానవ ప్రతిస్పందన, మరియు ఇది వివిధ కారకాల ద్వారా ప్రేరేపించబడవచ్చు, వాటితో సహా. భౌతిక బెదిరింపులు. వీటిలో హింస, గాయం లేదా మరణం యొక్క బెదిరింపులు ఉండవచ్చు. మానసిక బెదిరింపులు. వీటిలో ఒకరి ఆత్మగౌరవం, కీర్తి లేదా సంబంధాలకు బెదిరింపులు ఉండవచ్చు. సామాజిక బెదిరింపులు. వీటిలో ఒకరి సామాజిక స్థితి, ఉద్యోగ భద్రత లేదా ఆర్థిక స్థిరత్వానికి బెదిరింపులు ఉండవచ్చు. హాని భయం యొక్క ముఖ్య అంశాలు. ముప్పు యొక్క అవగాహన. వ్యక్తి తన భద్రత లేదా శ్రేయస్సుకు ముప్పును తప్పక గ్రహించాలి. ఈ అవగాహన నిజమైన లేదా ఊహించిన ప్రమాదాలపై ఆధారపడి ఉంటుంది. భావోద్వేగ ప్రతిస్పందన. భయం తప్పనిసరిగా ఆందోళన, ఆందోళన లేదా భయాందోళన వంటి భావోద్వేగ లక్షణాలతో కూడి ఉంటుంది. ప్రవర్తన ప్రతిస్పందన. భయం కొన్ని ప్రదేశాలు లేదా పరిస్థితులను నివారించడం వంటి ఎగవేత ప్రవర్తనకు దారితీయవచ్చు. హాని భయం యొక్క చట్టపరమైన చిక్కులు. భయంతో సమ్మతి. ఒక వ్యక్తి భయం కారణంగా ఒక చర్యకు సమ్మతిస్తే సమ్మతి చెల్లనిదిగా పరిగణించబడుతుంది, అంటే ఆ చర్య ఇప్పటికీ నేరంగా పరిగణించబడుతుంది. ఆత్మరక్షణ. కొన్ని సందర్భాల్లో వ్యక్తులు హాని కలిగించే ముప్పు నుండి తమను తాము రక్షించుకోవడానికి శక్తిని ఉపయోగించడంలో సమర్థించబడవచ్చు. ముఖ్యమైన పరిగణనలు. భయం యొక్క ఆత్మీయత. హాని భయం ఆత్మాశ్రయమైనది మరియు వ్యక్తి నుండి వ్యక్తికి చాలా తేడా ఉంటుంది. ఒక వ్యక్తి ముప్పుగా భావించే దానిని మరొకరు ముప్పుగా భావించకపోవచ్చు. భయం యొక్క సందర్భం. భయం తలెత్తే సందర్భం దాని తీవ్రత మరియు చట్టపరమైన చిక్కులను అర్థం చేసుకోవడానికి సంబంధించినది. ఉదాహరణకు,
అసంబద్ధమైన నమ్మకాలపై ఆధారపడిన భయం కంటే నిజమైన ముప్పుపై ఆధారపడిన హాని భయం మరింత సమర్థించబడవచ్చు. 3 కారణం. చట్టపరమైన పరంగా, కారణం అనేది ఒక కారణం మరియు దాని ప్రభావం మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. ఇది అనేక చట్టపరమైన కేసులలో, ముఖ్యంగా టార్ట్ చట్టం, సివిల్ తప్పుల చట్టం, మరియు క్రిమినల్ చట్టంలో కీలకమైన అంశం. కారణాన్ని స్థాపించడానికి, వాది యొక్క గాయం లేదా హానికి ప్రతివాది యొక్క చర్యలు లేదా లోపాలు ప్రత్యక్ష లేదా సమీప కారణమని నిరూపించాలి. కారణ రకాలు. వాస్తవిక కారణం. ప్రతివాది యొక్క చర్యలు లేదా తప్పులు వాది యొక్క హానికి, కాని కారణమని రుజువు చేయడం దీనికి అవసరం. మరో మాటలో చెప్పాలంటే, ప్రతివాది చర్య తీసుకోకుంటే లేదా చర్య తీసుకోకుండా ఉంటే, హాని ఇంకా జరిగి ఉండేదా? సమీప కారణం. దీనికి ప్రతివాది యొక్క చర్యలు లేదా లోపములు వాది యొక్క హానికి ఊహించదగిన కారణమని నిరూపించడం అవసరం. ప్రతివాది యొక్క చర్యలు లేదా లోపాల వలన హాని సహజమైన మరియు సంభావ్య పర్యవసానంగా ఉండాలి. కానీ కోసం. పరీక్ష. బట్ ఫర్. పరీక్ష అనేది వాస్తవ కారణాన్ని గుర్తించడానికి ఉపయోగించే ఒక సాధారణ పద్ధతి. ఇది ప్రశ్న అడుగుతుంది, అయితే ప్రతివాది యొక్క చర్యలు లేదా లోపాల కోసం వాది యొక్క హాని జరిగిందా? సమాధానం లేదు. అయితే ప్రతివాది యొక్క చర్యలు లేదా లోపాలు హానికి వాస్తవ కారణం. అంచనా. హాని యొక్క ముందస్తు అంచనా ఆధారంగా తరచుగా సామీప్య కారణం నిర్ణయించబడుతుంది. ప్రతివాది యొక్క చర్యలు లేదా లోపాల సమయంలో హాని సహేతుకంగా ఊహించదగినదని దీని అర్థం. హాని ఊహించలేనట్లయితే ప్రతివాది బాధ్యత వహించకపోవచ్చు. సన్నని పుర్రె నియమం. సన్నని పుర్రె నియమం అనేది ఒక చట్టపరమైన సిద్ధాంతం. ఇది ప్రతివాది వారు కనుగొన్నప్పుడు వాదిని తప్పనిసరిగా తీసుకోవాలి. దీనర్థం, వాదికి ముందుగా ఉన్న పరిస్థితి లేదా దుర్బలత్వం ఉన్నట్లయితే, ఆ పరిస్థితి లేకుండా ఒక వ్యక్తికి హాని తక్కువగా ఉన్నప్పటికీ, వాది యొక్క హాని యొక్క పూర్తి స్థాయికి ప్రతివాది బాధ్యత వహిస్తాడు. క్రిమినల్ చట్టంలో కారణం. క్రిమినల్ చట్టంలో, ప్రాసిక్యూషన్ ప్రతివాది యొక్క చర్యలు లేదా లోపాలను బాధితుడి హానికి కారణమని సహేతుకమైన సందేహం లేకుండా నిరూపించాలి. క్రిమినల్ కేసులలో వాస్తవ మరియు సామీప్య కారణాల యొక్క అదే సూత్రాలు వర్తిస్తాయి. ముగింపు. కారణం అనేది ఒక సంక్లిష్టమైన చట్టపరమైన భావన, దీనికి అనేక చట్టపరమైన కేసులలో జాగ్రత్తగా విశ్లేషణ అవసరం. కారణాన్ని రుజువు చేయడం సవాలుగా ఉంటుంది, ప్రత్యేకించి వాది యొక్క హానికి దోహదపడే అనేక అంశాలు ఉన్నప్పుడు. భయం కింద సమ్మతి ఉదాహరణలు. లైంగిక వేధింపులు. హింస బెదిరింపుల కారణంగా లైంగిక సంపర్కానికి అంగీకరించిన వ్యక్తి చెల్లుబాటు అయ్యే సమ్మతిని ఇచ్చినట్లు పరిగణించబడదు. దోపిడీ. హాని జరుగుతుందనే భయంతో తమ వస్తువులను దొంగకు అప్పగించిన వ్యక్తి దొంగతనానికి అంగీకరించినట్లు పరిగణించబడదు. దోపిడీ. హాని జరగకుండా ఉండటానికి లంచం ఇవ్వడానికి అంగీకరించిన వ్యక్తి దోపిడీకి అంగీకరించినట్లు పరిగణించబడదు. భయం కింద సమ్మతి యొక్క చట్టపరమైన చిక్కులు. నేర బాధ్యత. చెల్లుబాటు అయ్యే సమ్మతి లేకుండా ఒక చర్యకు పాల్పడినట్లయితే, నేరస్థుడిని నేరపూరితంగా బాధ్యులుగా చేయవచ్చు. పౌర నివారణలు. బాధితుడు నష్టపరిహారం లేదా నిషేధాజ్ఞల ఉపశమనం వంటి పౌర నివారణలకు కూడా అర్హులు. ముఖ్యమైన పరిగణనలు. రుజువు భారం. భయం లేదా బెదిరింపు ద్వారా సమ్మతి పొందినట్లు ప్రాసిక్యూషన్ సహేతుకమైన సందేహం లేకుండా నిరూపించాలి. ముప్పు యొక్క స్వభావం. సాధారణ దృఢత్వం ఉన్న వ్యక్తి గాయం లేదా మరణానికి భయపడే విధంగా ముప్పు తప్పనిసరిగా ఉండాలి. భయం యొక్క ఆత్మీయత. భయం నిజమైనదిగా ఉండాలి మరియు కేవలం ఆత్మాశ్రయ నమ్మకం లేదా అవగాహన కాదు. సారాంశంలో, భయం కింద సమ్మతి అనేది ఒక చట్టపరమైన భావన, ఇది వ్యక్తులను వారి ఇష్టానికి వ్యతిరేకంగా చర్యలకు బలవంతం చేయకుండా కాపాడుతుంది. వ్యక్తులు బలవంతంగా అంగీకరించాల్సిన చర్యలకు బాధ్యత వహించరని ఇది నిర్ధారిస్తుంది. అపోహలో సమ్మతి. ఒక వ్యక్తి తప్పుడు నమ్మకం లేదా అపార్థం ఆధారంగా ఒక చర్యకు సమ్మతిస్తే, సమ్మతి చెల్లదు. ఏది ఏమైనప్పటికీ,
అపోహ తప్పనిసరిగా భౌతికంగా ఉండాలి మరియు చట్టం యొక్క స్వభావాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణలు: హింస, బెదిరింపుల కారణంగా లైంగిక సంపర్కానికి అంగీకరించిన వ్యక్తి చెల్లుబాటు అయ్యే సమ్మతిని ఇచ్చినట్లు పరిగణించబడదు. తప్పుడు నిర్ధారణ ఆధారంగా వైద్య విధానానికి సమ్మతించిన వ్యక్తి చెల్లుబాటు అయ్యే సమ్మతిని ఇచ్చి ఉండకపోవచ్చు. సెక్షన్ 28 యొక్క చట్టపరమైన చిక్కులు. నేర బాధ్యత. చెల్లుబాటు అయ్యే సమ్మతి లేకుండా ఒక చర్యకు పాల్పడినట్లయితే నేరస్థుడిని నేరపూరితంగా బాధ్యులుగా చేయవచ్చు. పౌర నివారణలు. బాధితుడు నష్టపరిహారం లేదా నిషేధాజ్ఞల ఉపశమనం వంటి పౌర నివారణలకు కూడా అర్హులు. ముఖ్యమైన పరిగణనలు: రుజువు భారం. ప్రాసిక్యూషన్ భయం లేదా దురభిప్రాయం ద్వారా సమ్మతి పొందిందని సహేతుకమైన సందేహం లేకుండా నిరూపించాలి. ముప్పు యొక్క స్వభావం. సాధారణ దృఢత్వం ఉన్న వ్యక్తి గాయం లేదా మరణానికి భయపడే విధంగా ముప్పు తప్పనిసరిగా ఉండాలి. దురభిప్రాయం యొక్క పదార్థం. అపోహ తప్పక ముఖ్యమైనది మరియు బాధితుని నిర్ణయాన్ని ప్రభావితం చేసే విషయానికి సంబంధించినది. సారాంశం: సెక్షన్ 28 వ్యక్తులు బలవంతంగా అంగీకరించడానికి లేదా తప్పుడు సమాచారం ఆధారంగా తీసుకున్న చర్యలకు వ్యక్తులు బాధ్యత వహించరని నిర్ధారిస్తుంది. ఇది హాని కలిగించే వ్యక్తుల నుంచి రక్షిస్తుంది మరియు న్యాయ వ్యవస్థలో సమ్మతి సూత్రాన్ని సమర్థిస్తుంది. ధన్యవాదములు.